వెల్కమ్ టు ఈటీ. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న రిలేషన్లో ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీలతో సినీ ప్రియులను ఓ రేంజ్లో ఆకట్టుకున్న వారిద్దరూ ఆన్ స్క్రీన్ జోడీగా కాస్త ఆఫ్ స్క్రీన్ జోడీగా కావాలి అని అంతా కోరుకుంటున్నారు. ఇప్పటికే వీరిద్దరూ పలుమార్లు కలిసి కనిపించారు. ఎయిర్పోర్ట్లో ఒకరి తర్వాత మరొకరు సందడి చేశారు. వెకేషన్స్కి వెళుతూ సింగిల్గా తీసుకుంటున్న పిక్స్ను షేర్ చేస్తూ ఉంటారు. కానీ ఆ పిక్స్లో బ్యాక్గ్రౌండ్ ఒకటే ఉంటుంది. కాబట్టి విజయ్ రష్మిక రిలేషన్లో ఉన్నారు అని వారు చెప్పకపోయినా అంతా ఫిక్స్ అయ్యారు. రీసెంట్గా కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్పై రష్మిక చేసిన కామెంట్ తర్వాత ఓపెన్ అవ్వండి మేడం, గుడ్ న్యూస్ చెప్పేయండి అంటూ అనేక మంది కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు మరోసారి ఇంకా ఎందుకు లేట్ అని అంటున్నారు. అందుకు కారణం ఇద్దరు తాజాగా ఒకే కారులో పక్కపక్కన కూర్చుని ట్రావెల్ చేయడమే. ముంబై ఎయిర్పోర్ట్లో రీసెంట్గా ఇద్దరూ కలిసి కనిపించారు. ఆ తర్వాత ఒకే కారులో ప్రయాణించారు. దీంతో ఆ దృశ్యాలను ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. ప్రస్తుతం ఆ పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అఫీషియల్గా రిలేషన్ అనౌన్స్ చేయండి సార్, మేడం అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కాగా వారిద్దరి సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు రష్మిక మరో 2 రోజుల్లో కుబేరా మూవీతో సందడి చేయనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ సినిమాలో లీడ్ రోల్ పోషించారు. జూన్ 20న థియేటర్స్లో సందడి చేయనున్నారు. ఆ మూవీతో పాటు మరిన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు అమ్మడు. మరోవైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీతో బిజీగా ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా త్వరలో విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత రాహుల్ సాంకృత్యాన్ని తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు. ఆ మూవీలో రష్మికనే హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది వేచి చూడాలి.